ఏంటమ్మర్ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పావు? ఆరు చనిపోయిన రోజు నుంచి ప్రతి నెల తను చనిపోయిన రోజు ఆశ్రమంలో భోజనాలు పెట్టిస్తున్నాను నాన్న. వార్డెన్ మేడం నుంచి ఈ విషయం తెలుసుకున్న ఆరు ఫ్రెండ్స్ అందరూ ఇవాళ ఇక్కడికి వస్తామని చెప్పారు. అందుకే మీరు కూడా ఉంటే బాగుంటుందని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఇవాళ అమ్మాయే బ్రతికుంటే తన స్నేహితురాల్ని చూసి ఎంత సంతోషించుండేదో. ఒక సంతోషమేనా? మొత్తం హడావుడంతా అమ్మాయిదే ఉండేది. ఏమో అండి, అరుంధతి గారు ఇప్పుడు కూడా మీ మధ్యలోనే ఉండొచ్చు, మీతోనే ఉంటుండొచ్చు. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. అప్పుడప్పుడు అమ్మాయి నిజంగా మా మధ్య ఉన్నట్టు అనిపిస్తుంది. అంత మంచి కోడల్ని పోగొట్టుకోవాలని మా తలరాతలో రాసిపెట్టుందేమో. సరే సరే, ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక్కడే సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉండిపోతాం. అమర్, ఒకసారి బాగీకి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చిందో కనుక్కో. హలో, ఏమండి? స్టార్ట్ అయిపోయానండి, వచ్చేస్తున్నాను. సరే. ఇప్పుడే స్టార్ట్ అయిందంటమ్మా. మనం లోపలికి వెళ్దాం. రాతోడు సార్, కారులో 6 ఫోటో పూలు ఉన్నాయి, అవి తీసుకురా. అలాగే సార్.